పదండి. చూద్దాం పద అఖిల. నువ్వు ఇలా చేస్తే అందరికన్నా ఎక్కువ నేనే బాధపడతాను పార్వతి. నీకేమైనా అయితే ఎలా? ఆంటీ మళ్ళీ అదొచ్చేసింది. అఖిలక్క కళ నిజం చేయడానికే అదొచ్చుంటుంది. చెప్పాను కదా, దాని జాతకమే అంతా. ఆంటీ చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడేం చేద్దాం? ఐడియా. ముందు నేను వెళ్తాను, సరేనా? నువ్వు లేకపోతే ఈ పెద్ద బాబు అనేవాడు ఉండడు పార్వతి. గారు అట్ట అంటారేంటి? అదే పార్వతి, మా మంచి కోరి నువ్వు బాగుంటేనే మేము కూడా బాగుంటామని అంటున్నాను. అసలు ఏం జరిగింది? నువ్వు ఎందుకలా తాగావు పార్వతి? అమ్మోరు తల్లి కోసం అట్టుకొచ్చిన సల్ల నీళ్ళలో ఏమైనా కలిపారేమోనని, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయం వేసినారు పెద్దబాబు గారు. అందుకే నన్ను చచ్చిపోయినా పర్వాలేదని చల్ల నీళ్ళని తాగేసినా. ఆ గుండెలేదో కలుపుంటారని కంగారు పడి చివరికి అమ్మ కోప్పడేలా చేసుకున్నావు పార్వతి. మీకేమైనా అయితే ఎట్ట పెద్దబాబు గారు, నా ప్రాణాలైనా ఒగ్గేస్తాను గాని మిమ్మల్ని బతికించుకుంటాను. ఈ మాటే మా అయ్యతో అమ్మోరితో చచ్చిపోయిన మా అమ్మతో చెప్తూ ఉంటాను. నీ అభిమానాన్ని కొలవలేం పార్వతి. నా అభిమానాన్ని నీతో చెప్పలేను. ఒక్క మాట అయితే ఇప్పుడు చెప్పగలను. అమ్మొచ్చేలోపు నువ్వు వెళ్ళిపో. అమ్మ గడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను పెద్దబాబు గారు. ఇప్పుడేం అడగద్దు, నా మాట విని వెళ్ళిపో. అది కాదు పెద్దబాబు గారు. వద్దన్నాను కదా, ప్లీజ్. వెళ్ళిపోతాను పెద్దబాబు గారు. మీరు చెప్పినట్టే వినాలి అంతే. పార్వతి ఎవరిని పలకరించకుండా వెళ్ళిపోతుందేంటి సార్? పార్వతి ఇక్కడికి వచ్చినట్టు కూడా ఎవరికి తెలియకూడదు. అర్థమైందనుకుంటా. పెద్దబాబు, ఎవరితో మాట్లాడుతున్నానన్నా? అది అమ్మా, నేను చెప్పు నాన్న, ఎవరితో మాట్లాడా? ఏం మాట్లాడింది? ఎలా ఉంది దేవా? అమ్మా, ఎవరు లేరు.
నేను ఎవరితో మాట్లాడలేదు. అవునా ఆంటీ, దేవా సార్ నాతోనే మాట్లాడుతున్నారు. ఈలోపే మీరు వచ్చారు. నీతో మాట్లాడా? నీలాంబర్ ఇందాక మాతోనే ఉంది. దేవాతో మాట్లాడింది ఎవరై ఉంటారో? అదే చెప్పింది కదక్కా, ఏదో మాట్లాడుకునే ఉంటారులే. నీలాంబరి, బోనం ఇంటికి తీసుకెళ్దాం పదా. రా వెళ్దాం. అమ్మా తల్లి, నువ్వు పరిష్కారం చూపిస్తావనుకున్నాం గాని అసలు కారణం ఏంటో కనుక్కోలేకపోయావు. మా పెద్ద కోడల్ని చూడలేకపోతున్నా. ఇది మాయో తలరాతో తెలీదు గాని ఖచ్చితంగా మా పెద్ద కోడల్ని కనుక్కుని తీరుతాను. ఐస్ ఐస్ నా ఐస్ ముక్క బంగారం, ఎక్కడున్నావు నాన్న? ఐసు, నా లిటిల్ ఏంజిల్, అమ్మ బ్యూటీ, ఎక్కడుంది డార్లింగ్? భయంతో దగ్గరికి తీసుకోలేం, భక్తితోనే రక్తి కట్టించగలమని డిసైడ్ అయ్యి వచ్చాను. ఐసు, నా ఐస్ మొక్క, ఐసు, ఐస్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. కళ్ళు కళ్ళు ప్లస్ వీళ్ళు మైనస్, ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఎడమ భుజము కుడి భుజము కాల్ జరవా? ఇంకా లేదు. చిలిపి, మరి మీద పడాలనే కింద పడ్డావా? పడనిస్తావా? పట్టుకున్నానుగా. ఇలా 100 ఏళ్ళు పట్టుకునుంటావా? నా నడుం విరిగిపోతుందేమో. నొప్పి, కాలు బెనికినట్టుంది. ఏది? నన్ను చూడండి. వద్దు, లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. నువ్వేనా? నేను కాకపోతే ఇంకెవరమ్మా? అయ్యో బాబోయ్, ఇది కళ నిజమా? నిజమైన కళ అనుకునేవాణ్ణి ఏం చేస్తాం? నువ్వు రచ్చరచ్చ చేసినా నేనేం అనుకోను ప్రియా. అదెవరు? అబ్బా నువ్వే. రక్తం ఎక్కువ పంపుతుంటే ముద్దు ముద్దు మాటలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చెప్పు, నీకోసం నన్నేం చేయమంటావు? నా కోసమని నీ చెవిలో పువ్వు తీసి నా తల్లో పెట్టలేవా? ఓవర్ యాక్షన్ చేయకు మావా, త్వరగా కానీ. 1 సెకండ్.
అందమైన ఈ పువ్వుకి నా చెవులో పువ్వు తీసి పెట్టాను. ఆ కవిత ఏదో కౌగిలించుకొని చెప్పొచ్చు కదా. దూరాలకి మీటర్లంట, భారాలకి గేజీలంట, కోరికలకి కొలమానం ఈ జంట. సెంటిగ్రేడ్ సరిపోదంట, ఫారెన్హీట్ పని చేయదంట, వయసు వేడి కొలవాలంటే తంట. లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకించన, అర్థం కాదు ఏ సైన్స్కైనా. పరిగెత్తుకుంటూ తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి ఆనందంగా ఉంది ఆయుష్. మాటలాపి ముద్దు పెట్టుకోమని కూడా చెప్పాలా? అయ్య బాబోయ్, రచ్చ బాబోయ్, నా డార్లింగ్ ఇంత త్వరగా నన్ను వదిలిస్తుంది అనుకోలేదు. ఐ కిస్ యూ. I love you, darling. I love you. Love you, Bangaru. Love you. Love you so much. I love you, baby, my sweetheart. Love you. Love you, Bangaru. Love you. I love you so much, darling. Amma! Abba! ఏరా, డ్రీమ్ లో అమ్మాయి డ్రీమ్ అవగానే అమ్మ గుర్తుకొచ్చిందా? అంటే అదంతా కళ. నువ్వేంటే డ్రెస్ చేంజ్ చేసావు? ఎర్రి పప్ప, కళ్ళు నీకు కలర్స్ కూడా కనిపిస్తున్నాయా? బంగారం లాంటి కళ బంగారం. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా గుండెలుగా హత్తుకుని స్వీకరిస్తున్నట్టు కళ వచ్చింది. అచ్చా అచ్చా ఏంటే, నీకేమన్నా పిచ్చా? నా నరకం నీకేం తెలుసు? పోనీ భగవంతుడికి తెలుసా? హే ప్రభు, నన్ను తండ్రిని చెయ్యంటే చేస్తాడా? లాగిపెట్టి గో మీద ఒకటిస్తాడు. అవును మరి, పక్కింటి ప్రభుని అడిగితే పట్టుకొని తంతాడు. ఓహో, నీకు అలా అర్థమైందా? వసే నా అందాల రాక్షసి. జాలి, దయ, కరుణ, సెంటిమెంటు, ఇంకేముంటాయో తెలీదు. వాటన్నిటిని నీ కళ్ళల్లో వేసి మిక్స్ చేసి నా వంక చూడవే. ఇలా పిల్లోసి నొక్కుతూ బెడ్ని గుర్తూ ఎంతకాలం ఉండగలను చెప్పు? పిల్లో నొక్కలేకపోతే పీక నొక్కుకొని చావు, నాకేంటి? అర్జెంటుగా నేను అయ్యను కాకపోతే మా అమ్మ నిజంగానే నా పీక నొక్కి చంపేస్తుంది. నీకు దండం పెడతానే, కావాలి నీ కాలు పట్టుకుంటాను. సహకరించవే, భర్తని తండ్రిని చేయి. మన పిల్లలు మన ఫ్యామిలీ అన్న నినాదాన్ని లేవనెత్తు. ఇక ఆపుతావా? రే కుల్ఫికా ఉల్ఫా, నీ వెద్ద వేషాలు నా ముందొద్దు. నేనెన్నిసార్లు నీ వెంట పడి ప్రేమించమని ప్రాధేయపడ్డాను. నువ్వేం చేసావు? లెఫ్ట్ లెగ్ తో తన్నావు. ఇది కల్పించుకుని చెప్తున్నావు, నేను ఎప్పుడు తనలేదు. కాల్తో కాకపోతే చేత్తో. మ్యాటర్ అది కాదు. ఆడపిల్ల, అది కాకుండా భార్య. కొంచెం ఇష్టం, కొంచెం ప్రేమ, ఇంకొంచెం జాలి చూపించమని అడిగితే నిర్లక్ష్యం చేసావుగా. అందుకే ఇప్పుడు అనుభవించు. బంగారం, ఏంజిల్, అవన్నీ మర్చిపో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నన్ను మాత్రం తండ్రించాయి ప్లీజ్ బంగారం. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫాదర్, దట్స్ ఆల్. ఫిక్సా? ఫిక్స్, పక్కా, లాక్. ఐ సీ. ఇదేంటో గుర్తొచ్చిందా?
నువ్వు నాకు పెట్టిన అగ్ని పరీక్షలో ప్రాపర్టీ. సేమ్ టెస్ట్, కాకపోతే కాస్త రివర్స్. రివెంజా? అరేంజ్ చేసా. ఈ గ్లాస్లో 30 రంగురాలు. చెప్పకు, కాన్సెప్ట్ నాదే. కాకపోతే ఇప్పుడు నువ్వు డైరెక్టర్వి. అవి పూర్తయ్యేలోపు నేనేం చెయ్యాలి? నన్ను ఇంప్రెస్ చేయాలి. హౌ? 30 రోజుల్లో ఏ రోజు కూడా నన్ను అవమానించకూడదు. చిచి, ఆ ఆలోచనే నాకు రాదు. స్త్రీగా నేను గౌరవాన్ని, హుందాతనాన్ని, హోదాని పొందాలి. గ్రాంటెడ్. నా మొహంలో చిరునవ్వు తప్ప నా కనుబొమ్మలు ముడిపడ్డా, నా చెంపలు ఎర్రపడ్డా నువ్వు జీవితంలో తండ్రివి కాలేవు. ఈ నెల రోజులు ఎలా ఉంటానో నువ్వే చూస్తావు కదా. గ్లాసు ఖాళీ అయినా నువ్వు మారలేదంటే, చెప్పినట్టు చేయలేదంటే, నా కడుపులో కూడా బేబీ లేదు, ఖాళీగానే ఉందని ఆంటీకి నేను చెప్తాను. షాక్లో ఉన్నావనుకుంటాను. స్నానం చేసిరా, తెరిచిన నోట్లో కాస్త ప్రసాదం పెడతాను. ఎలాంటి ఫిట్టింగ్ పెట్టింది ఏంట్రా బాబు. అమ్మా, బోనాలు సమర్పించాకే నీ ప్రసాదాన్ని ఇంటిల్లిపాదికి పంచాలనుకున్నాను. నీ అనుగ్రహం వచ్చే ఏడాది బోనాల జాతర వరకు ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. అమ్మగారు, ఇటివ్వండి అమ్మగారు, నన్ను అట్టుకొస్తాను. నీకు ఈ పని తప్పితే వేరే పనేం లేదా? అమ్మగారు, పొద్దున్న తప్ప తగ్గి చిందులేసావుగా. నువ్వు మరుసటి రోజు దాకా దేవుడికి సంబంధించిన వస్తువులు గాని ప్రసాదాలు గాని ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు. అంటూ అని అక్క చెప్పింది కదే, మళ్ళీ అట్టుకోనా అమ్మగారు అని దగ్గరకొస్తావు? పోతలకే పో. నువ్వు రా అక్క, మంచి పని చేసావక్క. లేదంటే అమ్మవారి ప్రసాదం అపవిత్రం అయిపోయేది. ఇక ఆ విషయాన్ని ఇక్కడితో వదిలే భవాని. సరే అక్క. అక్క, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. హలో పిన్ని గారు, చెప్పండి. చెప్పు నీలాంబరి. నీలాంబరి కాదు, చంద్రముఖి. నీకు మెంటలో నాకు మెంటలో తెలియట్లేదు. చంద్రముఖి అని పిలిస్తే కాదు నీలాంబరి అంటావు, పోనీ ఇలా పిలిస్తే కాదు అలా అంటావు. నా మాట విని ఒకసారి కుక్కల ఆసుపత్రికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకునిరా. ఇద్దరం కలిసి వెళ్దాం గాని మ్యాటర్ ఏంటి? నువ్వు ఫోన్ చేసి నన్ను మ్యాటర్ అడుగుతావేంటి? ఓహో, విశేషాలు చెప్పమంటావా? పూజ గదిలో ఉన్న ప్రసాదం అఖిలక్క అందరికీ పంచడానికి ఇప్పుడే హాల్లోకి తీసుకెళ్ళింది. నువ్వుంటే ఓ గమ్మత్తు చూసేదానివి. ఏంటది? ప్రసాదాన్ని పట్టుకొస్తానని పార్వతొస్తే చివాట్లు పెట్టి పంపించింది అఖిలక్క. తిట్టిందా? అవును. అయితే ఇప్పుడు కొడుతుంది. దాన్ని దగ్గరికే రావద్దన్నాక చెంప చూపించమ్మా వాయించి పెడతాను అని ఎందుకంటుంది అఖిలక్క? నేను చెప్పినట్టు నువ్వు చేస్తే దాన్ని తన్నించడం గ్యారెంటీ. అది అన్నం తినకుండా తన్నులు తింటే నాకెంత ఆనందంగా ఉంటుందో నీకు తెలుసు కదా. నువ్వు లైన్లోనే ఉండి ఆ పార్వతి ఏం చేస్తుందో చెప్పు. అదేం చేస్తుంది?
సోఫాల మీద పడ్డ దుమ్ముని దులుపుకుంటూ ఉంది. పక్కన ఫోన్ ఉందా? దానికి సెల్ ఫోన్ ఎక్కడ ఏడ్చింది? పక్కనే ల్యాండ్ లైన్ ఉంది. అదే నేను అడిగింది. ఆ ఫోన్కి నేను డయల్ చేస్తా, నువ్వు కాన్ఫరెన్స్ కాల్లో ఉండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తుండు. దాని తల మీద బోనం ఎక్కలేదు కానీ ఇప్పుడు పిచ్చెక్కిస్తా. నువ్వు కేక నీలాంబరి కాదు కాదు చంద్రముఖి. నువ్వు ఎదురుగా ఉంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ముందు ఎదురుగా ఉన్న పార్వతిని ఏం చేయాలో ఏం చేస్తానో చూడు. అక్కడున్న ల్యాండ్లైన్ నంబర్ చెప్పు. ఫ్యాన్సీ నెంబర్ 66669999. డన్. డన్. 66669999. అమ్మవారి మహాప్రసాదాన్ని దేవుడి ముందర పెట్టి తీసుకొచ్చానండి. అయితే ముందు పెద్దబాబుని తీసుకొని అఖిల, ఆ తల్లి అనుగ్రహంతో త్వరగా పెళ్ళవుతుంది. పెళ్లికి ముందు పెద్ద కోడలు ఎవరనేది తెలియాలి అంకుల్. అది తెలియకుండా పెళ్ళి ఎలా చేస్తారు? నువ్వు కామెడీలు చేయకు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్ గానే చెప్పాను కదా ఆంటీ. ఇద్దరు కరెక్ట్ గానే అన్నారు. పెద్దబాబుని రమ్మని చెప్పు నాన్న. 2 minutesలో వచ్చేస్తానన్నాడు బామ్. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. అదే లిఫ్ట్ చేస్తుంది కదా. లిఫ్ట్ చేసింది కూడా. హలో, ఎవరు? ఏయ్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావంటే నీతో ఎవరు మాట్లాడతారే?